ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఈ రోజు మనం కిచెన్ క్లీన్ చేయబోతున్నాం అనమాట. సడన్ గా కిచెన్ క్లీనింగ్ ఎందుకంటే నాకు నేను ఒక కాక్రోచ్ కనిపించింది. ఒక్క కాక్రోచ్ కనిపిస్తే నాకు ఏదో అయిపోద్ది అనమాట. లోపల నుంచి ఒక రకమైన అలా ఫీలింగ్ వచ్చేది. సో రేపటికి ఇల్లు కడగడానికి అందరిని పిలిచాను. వాళ్ళు వచ్చి ఇల్లు కడగడం అన్నీ చేస్తారు. దానికన్నా ముందు కిచెన్లో కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసి దాంట్లో కాక్రోచ్ కిల్ది మందు ఉంటుంది కదా, అవన్నీ జగాలో పెట్టేయాలి. అప్పుడు ఇల్లు క్లీన్ చేసేస్తే అన్ని కాక్రోచ్లు వెళ్ళిపోతాయి అనమాట. ఈ అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయండి, అలా లేదు ఎవరింట్లో రావు అని చెప్పి. బట్ వీ హ్యావ్ టు మేక్ ఇట్ క్లీన్ అనమాట. అందుకోసం మనము ఈరోజు కిచెన్ క్లీనింగ్ చేద్దాం అనుకున్నాం. ఈ చిట్టి బాబు కూడా నాకు హెల్ప్ చేస్తానన్నాడు. సో లెట్స్ గో. ఫస్ట్ వచ్చేసి ప్యాంట్రీ కబోర్డ్ నుంచి స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాము అనమాట. ఫస్ట్ ఇది క్లీన్ చేస్తాము. అండ్ ఏమున్నాయో అస్సలు తెలియదండి. ఆన్లైన్లో సామాన్లు తెప్పిస్తుంటాం. అండ్ మా ఇంట్లో ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటి, మా ఆయన తెప్పిస్తారు అన్ని సామాన్లు, నేను కాదు. నేను చెప్పకముందే మా ఆయన అన్ని చూసుకుని తెచ్చేస్తూ ఉంటారనమాట. అరే ఉందిరా బాబోయ్ అని చెప్పినా కూడా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇది అది లేదనుకుని చాలా తెచ్చేస్తుంటారు. సో అవి అలా కిందకి వెళ్ళిపోతుంటాయి అనమాట. బియ్యం పిండిలు, పాస్తాలు, నూడిల్స్లు ఇవన్నీ ఎక్కడ లేనివి అలా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా అసలు అవి బయటికి రావు. అందుకోసం ఎవరో ఒకరు ప్లాన్ చేసుకుని తెచ్చుకోవాలన్నమాట. ఇంతకుముందు ఆఫీసులు ఉండేవా ఫుల్గా, అప్పుడే బాగుండేది. నేను ప్రతి వారంకి ఇదిగో ఇవి ఖతం అయిపోయాయి అని చెప్పి నేను లిస్ట్ పంపిస్తే మా ఆయన తెచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నారా వాళ్ళు అన్నీ చూసేస్తుంటారు అనమాట. మనం మాట్లాడుతూ ఉంటాం కదా, అరే బియ్యం పిండి తక్కువ ఉంది, ఇలా తక్కువ ఉంది అంటే మా ఆయన టుక్ అనుకుంటే ఫోన్లో ఆర్డర్ చేసేస్తుంటారు. అది బెనిఫిట్ కూడా, అది వేస్ట్ కూడా అనిపిస్తుంది అనమాట. ఇంతకుముందే కొంచెం డిఫరెంట్గా ఉండేది. అట్లీస్ట్ ఈ సామాన్లు వాహనాలనైనా మేము డీమార్ట్కి, విజేతాకి వీటన్నిటికీ వెళ్ళి అన్నీ తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు ఓన్లీ యాప్లో నొక్కడమే. నేను నాకు ఒకళ్ళు కామెంట్ చేశారనమాట, మీరు వ్యూస్ పెరగాలి అంటే ఏం చేయాలి అని చెప్పి. తను ఏంటన్నారంటే, డైట్ చేయండి, సన్నం అవ్వండి, తర్వాత మోటివేట్ చేయండి, తర్వాత అన్నీ ఆన్లైన్లో కొనకుండా ఆఫ్లైన్లో కొనండి అనేసి, ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కొని మీకు తెలుసుకోండి అని చెప్పి బోల్డ్ అని మంచి ఐడియాలు ఇచ్చారు. మీరు నిజంగా చాలా థ్యాంక్ యూ అండి. అంటే లైక్ ఒకళ్ళు మన గురించి అంత ఆలోచిస్తున్నారంటే అది అన్నిటికన్నా పెద్ద మాట అని నా పర్సనల్ ఫీలింగ్. ఒకళ్ళు మన గురించి ఆలోచించి అంత పెద్ద మెసేజ్ టైప్ చేశారు అంటే, సింధు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ లిటరల్లీ రియల్లీ హ్యాపీ. ఎంత పాటిస్తానన్న తెలియకపోయినా మనసుకు మాత్రం మస్తు హ్యాపీ వచ్చింది. దానికి ఎంత నాకు బోల్డ్ మంది కామెంట్ చేశారు, మీరు ఏం చెప్పినా వాళ్ళు చేయరు, మళ్ళీ సబ్స్క్రైబర్ పెరగట్లేదు అంటారు, ఐ డోంట్ థింక్ సబ్స్క్రైబర్ అంటారు అనేసి. ఇట్స్ సో ట్రూ. ఒక కుకింగ్ తప్ప అన్ని విషయాల్లో కొంచెం లేజీగానే ఉంటారు మన శిరీష గారు అనేసి. మీకు అందరికీ నాకన్నా ఎక్కువ నా గురించి అర్థమైపోయింది. ఎగ్జాక్ట్లీ షీ కాంట్ ట్రై టు చేంజ్ హర్ లైఫ్ స్టైల్ ఇఫ్ షీ ఈజ్ నాట్ ఏ వ్లాగర్. ఈవెన్ షీ గెట్ బోర్డ్ టు వాచ్ హర్ వ్లాగ్స్ అంట. ఓకే, కరెక్టే చెప్పారనమాట. అండ్ సో ట్రూ. నా గురించి నాకన్నా మీకే ఎక్కువ బాగా తెలిసిపోయింది అని నాకు అనిపించింది అనమాట వీడియో చూస్తే. బట్ మనం అన్నీ చేసేస్తాం అనమాట. ఇప్పుడు మన పిల్లలు ఫుల్ టైం స్కూల్కి వెళ్ళిపోతారు, కుషాల్ కూడా స్కూల్కి వెళ్ళిపోతాడు. అప్పుడు మనకు బోల్డ్ అంత టైం ఉంటుంది. అండ్ మనం కూడా అన్నీ చేసేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడే మన లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. అలా ఏం లేదు పర్టికులర్ టైంలోనే చేంజ్ చేయాలి అని చెప్పి. అండ్ చాలామంది ఎందుకు మీరు దుఃఖిగా ఉన్నారు అనేసి అనుకుంటున్నారు. ఏం దుఃఖిగా ఏం లేను, బాగే ఉన్నాను. ఇట్స్ జస్ట్ టైం అనమాట, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. లైక్ ఎలా అయిపోతుందంటే నేను వీడియోలో చెప్పినట్టే. అండ్ ఇది వచ్చేసి మీద కబోర్డ్స్ కూడా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా మీరు ఇల్లు కట్టించుకుంటుంటే ఈ వైట్ కబోర్డ్లు అసలు వేయించుకోవద్దు. వైట్ కబోర్డ్లు జిడ్డుని చాలా అట్రాక్ట్ చేస్తాయి. చాలా ఎక్కువ క్లీనింగ్ అన్నీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అలా కొంచెం నాకు తెలిసే అనమాట ఈ ఇంట్లో నేను ఏంటేంటి తప్పులు చేశాను అన్నది. అండ్ ఇక్కడ చూసారా, ఇవి నిజంగా తప్పులని కూడా నేను అనలేను. ఎందుకంటే నేను చెప్పినప్పుడు ఇలా చేయొద్దు అని నేను వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా ఆ ఇంటీరియర్ డిజైనర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవి ఆ చిన్న మిస్టేక్స్ చేశారు. ఇప్పుడు వస్తున్నప్పుడు నిన్న అంటే అది సర్దుతున్న రోజు ఆ ఒక తలుపు వేసాను, ఇంకో తలుపు వేయలేదు. నేను కింద ఏదో చూసుకుంటూ వచ్చాను, అది నా బొర్రకి తగిలింది. అబ్బా, నాకు పాత జన్మ ఒకటి గుర్తొచ్చింది అనమాట. లిటరల్లీ నా పునర్జన్మ గుర్తొచ్చినంత నొప్పి వస్తుంది. ఇప్పటికీ నేను నా ఫోర్ హెడ్ని టచ్ చేస్తే నొప్పి అయిపోతుంది అనమాట. అంటే అవి ఎంత గట్టిగా పట్టింది తెలుసా, టపాలని. అబ్బా నొప్పి, నాకు అలా వెళ్ళొచ్చాను అనమాట. తర్వాత వీటన్నింటి లైనర్స్ ఇవన్నీ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఇవి వాటర్ ప్రూఫ్వే నా కిచెన్లో ఉన్నవన్నీ. సో డైరెక్ట్గా కొంచెం సర్ఫ్ కొంచెం ఇవి వేసి క్లీన్ చేసి
ఫ్యాన్ ఆన్ చేసి ఉంచేస్తాను అనమాట. వెంటనే అది మనం తుడిసిన వెంటనే డ్రై అయిపోతుంది. తర్వాత ఈ స్టీల్ సామాన్లు అన్నీ పెట్టేసుకోవచ్చు. అండ్ నాకు గ్యాస్ స్టవ్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, దాని ఇంకా కొంచెం పని ఉంది, అందుకే యూజ్ చేయట్లేదు. అండ్ ఇవి కొన్ని నేను ఐ థింక్ 2 సంవత్సరాలు అయిపోయిందండి గ్లాస్ కంటైనర్స్ కొని, బట్ అవన్నీ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు వాటన్నిటిని బయటికి తీసాను అనమాట, యూజ్ చేద్దామని చెప్పి. ఒక దాంట్లో సగ్గుబియ్యం, ఒక దాంట్లో కాఫీ గ్రెయిన్స్, ఒక దాంట్లోని బఠానీలు, ఇవన్నీ యాడ్ చేశాను. ఈ ఫస్ట్ నేను చాలా బాగుంటాయి, స్టైల్గా ఉన్నాయి అని చెప్పి ఏదో వీడియోస్లోనే చూసి కొన్నా. బట్ ఏమైందంటే అవి చాలా టాల్ మరి సన్నంగా ఉంటాయి కదా, సో అవి పడిపోతూ ఉంటాయి అన్నమాట. అంత స్టడీగా ఏముండవు. సో మన నెక్స్ట్ కబోర్డ్ క్లీన్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు. సో ఎప్పుడైనా టాల్గా ఉన్నవి అంత కంఫర్టబుల్ కాదు అని నాకు అర్థమైందనమాట. కిచెన్లో అవి కొంచెం ఇళ్ళగా అవి పడిపోతూ ఉంటాయి. సో కింద బాటమ్ కొంచెం పెద్దగా ఉన్నప్పుడు యాజ్ యూజువల్ ముందులాగా స్క్వేర్వి రెక్టాంగిల్వే బాగుంటాయి అనమాట. ఇవన్నీ ఏమో అంత ఫ్రెండ్లీ కాదు. సో అది కొంచెం సేపు ఎండిపోయిన తర్వాత ఈ సామాన్లన్నీ బాక్సులన్నీ ఎత్తుతా. అండ్ ఈ కిచెన్ క్లీనింగ్ ఎవ్రీ మంత్కి 2 మంత్స్కి ఒకసారి చేయడం వల్ల ఏంటి అంటే ఎక్స్పైరీ ఏవైనా ఉంటే కూడా మనకు తెలుస్తుంది. ఏవి ఎక్స్పైరీ ఉన్నాయి, ఏవి తొందరగా యూజ్ చేసేయాలి, ఏవి లేట్ ఇంకొన్ని రోజులు వాడినా పర్వాలేదు, ఎన్ని పిండిలు ఉన్నాయి, ఎన్ని నూకలు ఉన్నాయి, అవన్నీ కూడా మనకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. అందుకోసం కూడా అప్పుడప్పుడు క్లీన్ చేయాలి. నేను క్లీన్ చేస్తున్నప్పుడు అయితే నాకు ఒక్క కాక్రోచ్ కూడా కనిపించలేదు. బట్ అన్ని జగాల్లోని మన హిట్ కాక్రోచ్ జెల్ వస్తుంది కదా, మస్తు పనిచేస్తుంది. నేను ఈ మధ్యన పెస్ట్ కంట్రోల్ చేద్దామని చూశాను. పెస్ట్ కంట్రోల్లో అదేదో ఆయిలీ లాంటిది కిచెన్ మొత్తం తీసి బయట పెట్టి అదేదో ఆయిలీ స్ప్రే లాంటిది వేసి అప్పుడు స్ప్రే చేస్తామన్నారు. సో ఫస్ట్ నేను ఈ గుడ్ నైట్ కాదు హిట్ చూస్తాను, ఇది పని చేయకపోతే అప్పుడు అది చూద్దామని చెప్పి. అండ్ కుషాల్ మీ అందరికీ నేర్పిస్తున్నాడు ఒక ఆరిగామి చేయడం. పిల్లలకి ఏది ఇష్టమో దాని మీద మీరు మనం ఎంకరేజ్ కొంచెం చేస్తూ ఉండాలి. వాడి కోసం నేను ఈ కలర్ పేపర్లు సెట్ కొన్నాను, 200 పేపర్లు ఎన్నో. అన్నిట్లో రోజు ఒకరోజు ఏరోప్లెయిన్లు, తర్వాత బోట్లు, తర్వాత ఇవేవో బొమ్మలు, ఇలాగ ఏంటంటో చేస్తూ ఉంటాడనమాట. కొంచెం సేపు యాక్టివిటీ. అండ్ నేను వీడియోలో వాడి షేప్స్ నేర్చుకుంటున్నాడని ఎవరు అడిగారు వాడి ఏజ్ అంతా, వాడికి ఏం షేప్ నేర్పిస్తున్నారు అన్నట్టు. లైక్ షేప్స్ అంటే మరీ స్క్వేర్ రెక్టాంగిల్ కాదు, జస్ట్ డిఫరెంట్ ఎన్ని రకాల షేప్స్ ఉంటాయి, ఏంటేంటి ఉంటాయి అవన్నీ చూస్తున్నాడు అని చెప్పాను అనమాట. ఓకే, వాటి గురించి అయితే స్కూల్లో పెద్దగా నాకేం కంప్లైంట్స్ రావు, బాగే ఉన్నాడని అంటారు అందరూ. చదువు కూడా బాగే ఉంటుంది. నాట్ లైక్ పెద్ద సూపర్ స్మార్ట్ అని చెప్పలేను కానీ లైక్ గుడ్, దే ఆర్ గుడ్ అంతే. సో ఇది ఒక చిన్న బొమ్మ ఆరిగామి చేశాడు మీ అందరి కోసం, మీకు చూపిస్తానంటే సరే రికార్డ్ చేస్తానని చెప్పాను. సో అది వాడు చేశాడా, ఎలా చేశాడు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎందుకంటే మీలో చూస్తున్న వాళ్ళలో చాలామంది వాడు ఫస్ట్ బర్త్డే నుంచే మన ఛానల్ని చూడడం స్టార్ట్ చేశారు. వాడు ఇప్పుడు ఇంత పెద్ద అయిపోయాడంటే మీరు కూడా హ్యాపీ అవుతారని నేను అనుకుంటున్నాను అనమాట. కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అబ్బా. హాయ్ ఫ్రెండ్స్, బ్లాగ్ కంటిన్యూ చేసే ముందు ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ నేను మీతో షేర్ చేసుకుంటాను. అది వచ్చేసి మమా ఎర్త్ కోకో సాఫ్ట్ షాంపూ ఫర్ బేబీస్, మమా ఎర్త్ కోకో సాఫ్ట్ బేతింగ్ బాత్ ఫర్ బేబీస్. ఇది ఎవ్రీడే యూజ్ చేయడానికి, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు యూజ్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి డర్మటాలజికల్ అసిస్టెడ్ మేడ్ సేఫ్ pH బ్యాలెన్స్, పిల్లల స్కిన్ లోని pH బ్యాలెన్స్ అనేది కాపాడడానికి చాలా హెల్ప్ చేస్తే ఈ రెండు మీరు కొనుక్కున్నారంటే మీకు చక్కం పని అయిపోతుంది అనమాట. ఇందులోని కోకోనట్ మిల్క్ అండ్ టర్మరిక్ ఉంటుంది. కోకోనట్ మిల్క్ మీకు తెలుసు కదా, మన స్కిన్ ని మాయిశ్చర్ చేయడానికి, నరిష్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. టర్మరిక్ అన్నది చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అన్నిటిని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. టియర్ ఫ్రీ ఫార్ములా సర్టిఫైడ్ టాక్సిక్ ఫ్రీ అనమాట. టియర్ ఫ్రీ అంటే మనం తలకు స్నానం చేపిస్తున్నప్పుడు బై మిస్టేక్ షాంపూ కొంచెం కంట్లోకి వెళ్ళిపోయినా, ఆ ఫోమ్ కొంచెం కంట్లోకి వెళ్ళిపోయినా వాళ్ళకి కళ్ళు మండవు అనమాట. అంటే అంత సెన్సిటివ్ గా తయారు చేశారు అని చెప్పి. కోకోనట్ ప్రొడక్ట్స్ అదే హెయిర్ గ్రోత్ ని కూడా ప్రమోట్ చేస్తుంది. ఆ టర్మరిక్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి, జెంటల్ ఆన్ స్కిన్ అండ్ హెయిర్ అనమాట. ఈ రెండింటి ప్రోడక్ట్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అండ్ మమా ఎర్త్ ప్రోడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఆన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫస్ట్ క్రై అండ్ మన రీటైల్ స్టోర్స్ లో అన్నిట్లో, నియర్ బై స్టోర్స్ అన్నిట్లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. మమా ఎర్త్ వెబ్సైట్ లోని ఇంకా యాప్ కూడా ఉంటుంది. యాప్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ లోని మమా ఎర్త్ వెబ్సైట్ లోని నా కూపన్ కోడ్ శిరీష 2023 అన్నది ఏదైతే ఉందో ఇది అప్లై చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ అన్నది వస్తుంది. అండ్ మీ నియర్ బై స్టోర్ కి వెళ్ళి కూడా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. లైక్ విజేతాలో, డిమార్ట్ లో, అన్ని జగాల్లోని ఈ రోజుల్లో మమా ఎర్త్ ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్ గా ఉంటున్నాయి అనమాట. అండ్ మమా ఎర్త్ ఈజ్ అ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్. అంటే వీళ్ళు ఎంత ప్లాస్టిక్ ని యూజ్ చేస్తారు
వాడుతున్నారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ ని వీళ్ళు రీసైకిల్ చేస్తారనమాట. అంతేకాకుండా మన ఆర్డర్ ప్లేస్ చేసిన ప్రతిసారి వీళ్ళు ఒక ప్లాంట్ ని కూడా నాటుతారు. అలా 1 మిలియన్ ట్రీస్ నాటాలన్నది వీళ్ళ ఎయిమ్ అనమాట. సో అది మామా ఎర్త్ ప్రొడక్ట్స్ గురించి. ఇవి చాలా జెంటల్. నేను కుషాల్కి ఇంకా నేను ఇవే యూజ్ చేస్తున్నాను. అండ్ నార్మల్ షాంపూస్ ఇవన్నిట్లో బోల్డ్ అండ్ కెమికల్స్ అన్ని ఉంటాయి. ఆ చిన్న స్కిన్ సెన్సిటివ్ హెయిర్ అన్నది అంత షార్ప్ కెమికల్స్ ని తట్టుకోలేదు. ఆల్ దీస్ ఆర్ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అనమాట. చాలా చాలా బాగుంటాయి అండ్ వెరీ జెంటల్ ఆన్ కిడ్స్ స్కిన్ అనమాట. సో అది ఈ డిస్క్రిప్షన్ బాక్స్ లో కింద అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలి అనుకుంటే తప్పకుండా చెక్ చేయండి. నా కూపన్ కోడ్ యూస్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. సో నేను వర్క్ చేసుకుంటూ ఈ పాపది వీడియోస్ చూస్తున్నాను. ఈ సారా సరోష్ అన్న అమ్మాయి మాత్రం నాకు ఎంత నచ్చేస్తుందంటే ఈ రోజుల్లోని నెక్స్ట్ లెవెల్లో నచ్చేస్తుంది అనమాట. తన వీడియోస్ మీరు ఎవరైనా చూస్తారా అని నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. లైక్ ఈ పిల్లకి జస్ట్ 24 ఇయర్స్ అండి. కానీ ఎన్ని చేసేస్తుంది అంటే ఆల్రెడీ డాక్టర్, అంటే నాట్ ఏదో థెరపిస్ట్ వాళ్ళ డాక్టర్, తర్వాత ఒక తన ఓన్ కంపెనీ ఉంది ఇంపల్స్ కాఫీ అని చెప్పి అది రన్ చేసేస్తుంది. దాని తర్వాత యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, ఇంకా ఒకటి కాదనమాట ఒక పెద్ద టీంని మేనేజ్ చేసేస్తూ ఉంటుంది. నేను ఎంత ట్రావెల్ చేస్తారంటే అబ్బబ్బబ్బా ఈ పిల్లని చూస్తే నాకు ఎంత ఒక్కొక్కరిని చూస్తే మనము వాళ్ళ ఫీలింగ్ లైక్ సాటిస్ఫైడ్ వాళ్ళ ఫీలింగ్ వస్తుంది చూడండి, అలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట ఈ అమ్మాయిని చూస్తే. అండ్ ఎన్ని తిరుగుతారు తెలుసా, ఎంత బాగా అన్ని జగాలు తిరుగుతారు. నాకు మస్తు అనిపిస్తుంది. మొన్నే తను టర్కీ వెళ్ళింది ఒక 6 months ముందు వాళ్ళ మమ్మీ డాడీకి యానివర్సరీకి. దాని తర్వాత మొన్నేమో అదేంటి న్యూ ఇయర్కి వచ్చేసి ఆ పిల్ల ఒక్కరితే ప్యారిస్ వెళ్ళిపోయింది అనమాట. ఐ థింక్ ఎన్ని 20 days ఎన్ని డేస్ ఉంది ప్యారిస్, ఆమ్స్టర్డాము ఇవన్నీ తిరిగింది. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారనమాట ముగ్గురు, ఆ పాప ఈ ముగ్గురు పాపలు కలిసి దుబాయ్ వెళ్ళారు తిరగడానికి. అండ్ నాకు ఎంత నచ్చేస్తుంది అంటే ఎంత షాపింగ్ చేస్తుంది. లైక్ యూ ఫీల్ కదా డబ్బులు గర్న్ చేసుకుంటూ తిరుగుతూ ఆ డబ్బుల్ని ఎంజాయ్ చేస్తూ లైక్ ఐఎమ్ సో లైక్ ప్రౌడ్ వాళ్ళ హ్యాపీ వాళ్ళ ఒక రకమైన అమ్మాయిని చూస్తే మస్తు అనిపిస్తుంది అనమాట. సో మీ ఎవరికైనా తెలుసా, మీరు ఎవరైనా తనని ఫాలో చేస్తారా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.